హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా. ఇదిగో చూసారా, ముందైతే మాత్రం కడగకపోతే కంపు కొట్టేస్తాయండి ఫిష్. చక్కగా కడుక్కుందాం వచ్చేసేయండి. ఉప్పు పసుపు చక్కగా శనగపిండి వేయాలండి మెయిన్గా. అప్పుడు మనకు ఆ నీచు వాసన అంతా పోద్ది. ఉంటే బీపు నీళ్ళు కలుపుకోండి, లేదంటే మామూలు వాటర్ అయినా కొంచెం అట్లా యాడ్ చేసుకొని చక్కగా కిందికి పైకి అట్లా నీట్గా అనుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశారంటే చక్కగా మొత్తం అంతా నీసు వాసన అంతా పోద్ది. శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు చేప ముక్కల్లో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుందామండి, సాల్ట్. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే చక్కగా మిరియాల పొడి, కొంచెం ఘాటు తగులుతానికి బాగుంటుంది. మిరియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకుందాము. అది చిన్న చిన్న స్పూన్స్ అండి, అందుకని మీకు 1 టీ స్పూన్ అని చెప్పాను. జీరా పౌడర్ అది కూడా 1 టీ స్పూను. ఇది మాత్రం కారం మాత్రం 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఒక ఫుల్ నిమ్మకాయ చక్కగా పిండేసుకోవాలి. మొత్తం నిమ్మకాయ మొత్తం పడుతుంది. ఇట్లా ఫుల్ నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. అప్పుడు ఒక 50 గ్రామ్స్ వరకు మనం మంచి నూనె యాడ్ చేసుకొని చక్కగా మొత్తం ఈ మసాలాలన్నీ చక్కగా ముక్కకి నీట్గా పట్టేటట్లు మనం కలుపుకుందాం అన్నమాట. మొత్తం మసాలా అంతా ముక్కలన్నిటికీ నీట్గా పట్టేయాలండి. చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ లేదంటే ఒక 20 మినిట్స్ వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా నీట్గా మొత్తం అంతా మసాలాలు ఆ ముక్కలు పట్టేస్తాయి అన్నమాట. ఇట్లా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఒక కళాయి తీసుకొని చక్కగా ఆయిల్ కొంచెం ఒక కప్పుడు పోసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇట్లా చక్కగా మొత్తం అంతా మ్యారినేట్ అయిపోయింది. ఈ ఫిష్ ముక్కల్ని తీసుకొని నెమ్మదిగా అట్లా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం అన్నమాట. దూరంగా ఇట్లా చక్కగా నీట్గా పేర్చుకోవాలండి, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. మిగిలిన ముక్కల్ని ఇట్లా చక్కగా బాక్స్లో పేర్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి. చక్కగా మనకి ఫ్రిడ్జ్లోనే పై ఫ్లోర్లో పెట్టేసుకుంటే చక్కగా నీట్గా ఒక 2 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ అన్నిటినీ రెండో వైపు టర్న్ చేసుకుందాము. ఇట్లా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడమండి. ఇక్కడ మనం చక్కగా నీట్గా ఓపిక్గా మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేపుకుంటే సరిపోతుందండి. ఇట్లా మనం ప్లేట్లో చక్కగా చేప ముక్కలను పెట్టేసుకొని కొత్తిమీర నిమ్మకాయతో గార్నిష్ చేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయి. నిమ్మకాయ పైన చల్లుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.